Hello beautiful people, welcome back to my channel Wish Universe. నేను మీ ప్రశాంతి. I hope you all are doing great. ఇవాళ మనం ఈ వీడియోలో నేను నా 3 days కూర్గ్ ట్రిప్ ని కవర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హైదరాబాద్ నుంచి బెంగళూరుకి నేనైతే స్లీపర్ బస్ బుక్ చేసుకున్నాను. ప్రైస్ వచ్చేసి అరౌండ్ 2000 పడింది అండ్ మార్నింగ్ 8 వరకు బెంగళూరు రీచ్ అయిపోయాం. ఇక అక్కడ ఫేమస్ ఆనంద్ భవన్కి వెళ్ళి అక్కడే ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ కూడా అక్కడే కంప్లీట్ చేసాం. ఇద్దరికి కలిపి అరౌండ్ 300 పడింది. అక్కడ నుంచి కూర్గ్ వెళ్ళడానికి పక్కనే ఉన్న మైసూర్ బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోయాం. అక్కడ లోకల్ బస్ తీసుకొని కూర్గ్ అయితే స్టార్ట్ అయ్యాము. టికెట్ వచ్చి 300+ అలా పడింది. బెంగళూరు నుంచి కూర్గ్కి ఒక 5 hours జర్నీ ఉంటుంది అండ్ మధ్యలో మైసూర్ కూడా టచ్ అవుతుంది. సో ఇంకా మైసూర్ అందాలు చూసుకుంటూ మేము కూర్గ్ రీచ్ అయ్యే వరకు ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది. ఫస్ట్ అయితే మేము మా హోమ్ స్టేకి వచ్చేసాం. ఇది వచ్చి మడికేరి బస్ స్టాప్ నియర్ బై ఉంటుంది. దీని నేమ్ వచ్చేసి అమయ హోమ్ స్టే. 4 days 3 nights విత్ బ్రేక్ఫాస్ట్ కలిపి అరౌండ్ 8000 అయ్యింది. రూమ్ అయితే చాలా కంఫర్టబుల్ ఉంది విత్ ఆల్ అమ్యూనిటీస్. వాష్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారు. అవుట్ సైడ్ వ్యూ కూడా అటాచ్ చేశాను. చూసి ఎలా ఉందో చెప్పండి. మీకు స్టే డీటెయిల్స్ కావాలి అంటే కమెంట్ చేయండి, షేర్ చేస్తాను. Day 1 ఇన్ కూర్గ్. ఇవాళ కుశాల్ నగర్ సైడ్ ఉన్న ప్లేసెస్ అన్ని కవర్ చేద్దామని అనుకుంటున్నాము. ఫస్ట్ అయితే ఆటోలో బైక్ రెంటల్స్ దగ్గరికి వెళ్ళిపోయాము. మా డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేసి ఒక 2 days కి స్కూటీ మాట్లాడుకున్నాం. పర్ డే కాస్ట్ వచ్చేసి 700 రూపీస్ పడింది. సో 2 days కి కలిపి 1400. కూర్గ్ లో వ్యూస్ వచ్చేసి సూపర్ గా ఉన్నాయి. ఎటు చూసిన కాఫీ ప్లాంట్స్, గ్రీనరీ అండ్ కొండలు నాకైతే చాలా చాలా నచ్చింది. ఇక నేచర్ ని ఎంజాయ్ చేస్తూ మేము ఫస్ట్ వెళ్ళిన ప్లేస్ వచ్చేసి కావేరి నిసర్గధామ. ఇది వచ్చి మడికేరి నుంచి 30 kilometers దూరంలో ఉంటుంది. దీనికి ఎంట్రీ టికెట్ 60 రూపీస్ per person. 64 acres లో స్ప్రెడ్ అయిన చిన్న ఐలాండ్ ఇది. ఐలాండ్ లోకి వెళ్ళాలి అంటే మనం ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ త్రూనే వెళ్ళాలి. ఈ పార్క్ లో మస్ట్ విజిట్ ప్లేసెస్ అయితే నేను ఈ వీడియోలో కవర్ చేస్తాను. అందులో ఫస్ట్ ప్లేస్ లో ఉంది బర్డ్ పార్క్. దీని ఎంట్రీ టికెట్ వచ్చి 50 రూపీస్ per person. లోపల ఎన్నో రకాల బర్డ్స్ ఉన్నాయి. వాటితో మీరు ఫీడ్ చేయొచ్చు, ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. బట్ ఎవ్రీథింగ్ ఈస్ కమర్షియల్. ఫ్రీ ఫీడింగ్ సెక్షన్ కూడా ఉంది. మేమైతే అక్కడికి వెళ్ళి ఎన్నో బర్డ్స్ కి ఫీడింగ్ అయితే ఇచ్చాం. అలా హ్యాండ్ పైన వాలి బర్డ్ సీడ్స్ తింటుంటే చాలా హ్యాపీ అనిపించింది. ఒక 10 to 15 minutes లోపలే ఉండిపోయాను. అండ్ ఈ బర్డ్స్ అయితే ఎంత ముద్దుగా ఉన్నాయో నాకైతే ఇంటికి తీసుకెళ్ళాలి అన్న ఫీలింగ్ వచ్చింది. నేనైతే చాలా పిక్చర్స్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఎన్నో రకాల అడ్వెంచర్ గేమ్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ దే ఆర్ ఆల్సో ఫర్ మనీ. మీకు ఇంట్రెస్ట్ అండ్ టైం ఉంటే పార్టిసిపేట్ చేయొచ్చు. నేనైతే నాట్ అడ్వైజబుల్ అని చెప్తాను. తర్వాత ఇక్కడ ఫారెస్ట్ ఉంది అండ్ అందులో ఎన్నో రకాల డీర్స్ ఉన్నాయి. నేనైతే డీర్ ఫీడింగ్ కూడా చేశాను. చాలా చాలా హ్యాపీ అనిపించింది. నెక్స్ట్ మస్ట్ విజిట్ ప్లేస్ వచ్చేసి కావేరీ రివర్. కొంచెం స్పేస్ దొరకగానే దిగేసి ఎన్నో రకాల పిక్చర్స్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాను. అవైతే చాలా చాలా బాగా వచ్చాయి. మీరు కూడా చూసేయండి. బయటకు వచ్చే వరకు క్రౌడ్ అయితే డబుల్ అయిపోయింది అండ్ బెస్ట్ టైం టు విజిట్ వచ్చి మార్నింగ్ 10 to 1. Day 1 లో మా నెక్స్ట్ ప్లేస్ వచ్చి గోల్డెన్ టెంపుల్. ఇది నిసర్గధామ నుంచి 6 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది. ఎంట్రన్స్ లో ఎన్నో రకాల ఫుడ్ స్టాల్స్ అండ్ యాక్సెసరీ షాప్స్ ఉన్నాయి. దీనికి ఎంట్రీ టికెట్ ఏం లేదు కానీ జస్ట్ షూ ప్లేస్ చేయడానికి per person 3 రూపీస్ తీసుకున్నారు. వెరాస్ కమింగ్ టు టెంపుల్, ఈ టెంపుల్ 1963లో స్థాపించబడింది. ప్రపంచంలోనే టిబెటియన్ బౌద్ధ మతానికి చెందిన అతిపెద్ద బోధనా కేంద్రంగా గుర్తింపు పొందింది. ఇక్కడ 5000 members మాంగ్స్ అండ్ నన్స్ ఈ ప్లేస్ లో శిక్షణ నేర్చుకుంటున్నారు. ఇక ఆర్కిటెక్చర్ విషయానికి వస్తే నెక్స్ట్ లెవెల్ ఉంది. టెంపుల్ లోకి ఎంటర్ అవుతూనే ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఫీల్ వచ్చింది. అక్కడ ఉన్నంత సేపు నేనైతే ఆ 3 idols ని అలా చూస్తూ ఉండిపోయాను. నా ఫోకస్ అంతా ఆ టెంపుల్ వాల్ పైనే ఉంది. ఎంత బాగా డిజైన్ చేశారో. అక్కడ ఉన్న ఒక్కొక్క పిక్చర్ వాళ్ళ కల్చర్ ఇంకా హిస్టరీని చాలా బ్యూటిఫుల్ గా చూపిస్తుంది. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మీరు కానీ కూర్గ్ వెళ్తే ఈ ప్లేస్ ని తప్పకుండా విజిట్ చేయండి. నేనైతే మా ఇంటి కోసం ఈ హ్యాంగింగ్ బెల్ తీసుకున్నాను. అక్కడ చాలా ఐటమ్స్ అవైలబుల్ ఉన్నాయి కానీ నాకు ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్ ప్రైస్డ్ అనిపించింది. సో నా బడ్జెట్ లో నేనైతే ఒక చిన్న ఐటమ్ గుర్తుగా తీసుకెళ్లాను. ఇక పక్కనే ఉన్న టిబెట్ రెస్టారెంట్ లో వాళ్ళ స్టైల్ ఆఫ్ ఫుడ్ ని ఆర్డర్ చేసి టేస్ట్ చేసాము. టేస్ట్ అయితే చాలా బాగుంది కానీ అంత బ్లాండ్ గా అయితే నేను అసలు తినలేకపోయినా. Day 1 ట్రిప్ లో మా నెక్స్ట్ విజిట్ చేసిన ప్లేస్ వచ్చి దుబారే ఎలిఫెంట్ క్యాంప్. ఇది గోల్డెన్ టెంపుల్ నుంచి ఒక 12 kilometers డిస్టెన్స్ లో ఉంటుంది. టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 9 to 11, ఈవినింగ్ 4:30 to 5:30. మేము వెళ్లేసరికి క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది. మాకైతే టికెట్ అసలు దొరకలేదు. ఇక ఏమాత్రం డిసప్పాయింట్ అవ్వకుండా పక్కనే రివర్ రాఫ్టింగ్ చేసాము. per person 300 తీసుకున్నారు అండ్ 6 members ఉంటేనే ఒక బోట్ అలాట్ చేస్తారు. నేనైతే ఫర్ ద ఫస్ట్ టైం రివర్ రాఫ్టింగ్ చేశాను. నాకైతే ఈ ఎక్స్పీరియన్స్ చాలా చాలా నచ్చింది. ఇక రివర్ రాఫ్టింగ్ కంప్లీట్ చేసుకొని మేము వెళ్ళిన నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి చిక్హోల్ డ్యామ్. ఇది దుబారే ఎలిఫెంట్ పార్క్ నుంచి 5 kilometers డిస్టెన్స్ లో ఉంటుంది. ఒక సైడ్ వాటర్, మరో సైడ్ గ్రీనరీ. నాకైతే చాలా చాలా నచ్చింది. పర్ఫెక్ట్ స్పాట్ ఫర్ సన్సెట్. మేము విజిట్ చేసినప్పుడు వాటర్ లెవెల్ చాలా తక్కువ ఉన్నాయి బట్ స్టిల్ దెర్ ఈస్ సమ్ వాటర్. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఐ థింక్ ద బెస్ట్ వ్యూ ఈస్
డ్యూరింగ్ రైనీ సీజన్ తప్పకుండా వెళ్ళండి. అండ్ పార్కింగ్ అవైలబిలిటీ కూడా ఉంది అండ్ ఎంట్రీ టికెట్ ఈస్ ఫ్రీ. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ టు విజిట్ సన్సెట్ అని అయితే చెప్పొచ్చు. ఇంకా అక్కడ నుంచి మేము ఫాస్ట్ గా మా రూమ్ కి అయితే వచ్చేసాము. డిన్నర్ కి నియర్ బై ఉన్న హోటల్లో లోకల్ స్పెషల్స్ కుడుంబు ఇంకా అకిరోటి అలాంగ్ విత్ చికెన్ కర్రీ ట్రై చేసాము. టేస్ట్ అయితే చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు డే 2 విజిట్ ఇన్ కూర్గ్ ట్రిప్. ఈ గ్రీనరీ చూసి ఏదైనా స్పెషల్ ప్లేస్ అనుకుంటున్నారా? అస్సలు కాదు. రోడ్ సైడ్ వ్యూ నచ్చి అక్కడే ఆగి ఎన్నో పిక్చర్స్ అండ్ ఇంకెన్నో వీడియోస్ తీసుకున్నాం. ప్లేస్ అయితే చాలా చాలా బాగుంది. మార్నింగ్ లేవగానే మేము ఫస్ట్ వెళ్దాం అనుకున్న ప్లేస్ వచ్చేసి స్కై వాక్ గ్లాస్ బ్రిడ్జ్, అలానే కాఫీ ప్లాంటేషన్ విజిట్. మేము వెళ్ళిన టైంలో స్కై వాక్ బ్రిడ్జ్ వచ్చి మెయింటెనెన్స్ లో ఉందంట, సో ఎవరిని అలో చేయలేదు. చాలా డిసప్పాయింట్ అయ్యాము. అండ్ ఈ స్కై వాక్ బ్రిడ్జ్ లెంత్ వచ్చేసి 35 మీటర్స్. కూర్గ్ లో ఇంకొక స్కై వాక్ బ్రిడ్జ్ కూడా ఉంది అండ్ అది కూడా మెయింటెనెన్స్ లో ఉంది మేము వెళ్ళిన టైంలో. సో మీరు ప్లాన్ చేసుకుంటే ముందే డీటెయిల్స్ కనుక్కొని వెళ్ళండి. అండ్ లుక్ ఎట్ ద వ్యూ, దే ఆర్ ఆసమ్. నాకైతే చాలా చాలా నచ్చింది. ఇలా నార్మల్ గా చూస్తే ఇంత బాగుంటే జస్ట్ థింక్ ఆ స్కై వాక్ బ్రిడ్జ్ నుంచి ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తాయో. మళ్ళీ ఛాన్స్ వస్తే నేనైతే తప్పకుండా విజిట్ చేస్తాను. సో ఇంకా దాని పక్కనే ఉన్న కాఫీ ప్లాంటేషన్ కి అయితే వెళ్ళిపోయాం. ఎంట్రీ టికెట్ వచ్చేసి 100 రూపీస్ పర్ పర్సన్. అలా చిన్న నారో ప్యాసేజ్ నుంచి పైకి వెళ్తే అక్కడ ఎన్నో రకాల కాఫీ ప్లాంట్స్. అక్కడ జస్ట్ కాఫీ ప్లాంట్స్ మాత్రమే కాదు, ఇంకా ఎన్నో డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ అయితే నేను చూసాను. కొన్ని ప్లాంట్స్ అయితే చూడటం ఇదే ఫస్ట్ టైం. ఈ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. వన్ డిసప్పాయింటింగ్ పాయింట్ ఏంటంటే మేము వెళ్ళిన కాఫీ ప్లాంటేషన్ లో వాళ్ళు కాఫీ మేకింగ్ ప్రాసెస్ చూపించలేదు. ఇఫ్ యూ గెట్ ఎ ఛాన్స్ నేనైతే కాఫీ ప్లాంటేషన్ టూర్ అలాంగ్ విత్ కాఫీ మేకింగ్ ప్రాసెస్ చూడమని చెప్తాను. ఇది చాలా బాగుంటుంది అండ్ మనం చాలా కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. ఇక కాఫీ ప్లాంటేషన్ లో ఒక 1 అవర్ స్పెండ్ చేసి మేమైతే నెక్స్ట్ అబీ ఫాల్స్ కి వెళ్దాం అనుకున్నాము. అండ్ దారిలో ఈ జిప్ లైన్ కనిపించింది. దిస్ ఈస్ ద లాంగెస్ట్ జిప్ లైన్ ఇన్ ఇండియా. కాస్ట్ వచ్చి 500 పర్ పర్సన్ అండ్ ఇది 2 డిఫరెంట్ హైట్స్ లో ఉంటుంది. 400 feet అండ్ 800 feet. నేనైతే అస్సలు ధైర్యం చేయలేదు. మీరు కానీ అడ్వెంచర్ లవర్స్ అయితే తప్పకుండా ట్రై చేయమని చెప్తాను. అండ్ ఫ్రమ్ దేర్ వీ రీచ్ టు అబీ ఫాల్స్. ఎంట్రీలో టికెట్ తీసుకొని అబీ ఫాల్స్ రీచ్ అవ్వాలి అంటే ఒక 15 minutes ట్రెక్కింగ్ అయితే ఉంటుంది. మౌంటైన్ ఇంకా గ్రీనరీ మధ్యలో అలా నడుచుకుంటూ వెళ్తే వి విల్ రీచ్ అబీ ఫాల్స్. అసలు ఫారెస్ట్ లో వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. ఫారెస్ట్ అయితే కాదు, బట్ ఆ గ్రీనరీ అదంతా చూసి ఆ ఫీలింగ్ అయితే ఉంటుంది. ఫైనల్లీ వ్యూ పాయింట్ అయితే రీచ్ అయ్యాము. చూసారు కదా, డిసెంబర్ లోనే ఇంత రష్ ఉంటే జస్ట్ థింక్ మాన్సూన్ లో ఎంత క్రౌడ్ ఉంటుంది. ఇదైతే మస్ట్ ప్లేస్ విజిట్ ఇన్ కూర్గ్ అని చెప్తాను. కష్టపడి క్రౌడ్ రాకుండా ఫొటోస్ అయితే తీసుకోగలిగాను. ఒక 2 hours ఇక్కడ క్వాలిటీ టైం స్పెండ్ చేసి ఎన్నో పిక్చర్స్ ఇంకెన్నో మెమరీస్ క్యాప్చర్ చేసుకున్నాను. అసలు ఆ వాటర్ సౌండ్ వింటూ అక్కడ ఎన్ని అవర్స్ అయినా గడిపేయచ్చు అనిపిస్తుంది. బెస్ట్ టైం టు విజిట్ వచ్చేసి మార్నింగ్ 10 to 12. ఇక అబే ఫాల్స్ విజిట్ చేసుకొని మేము నెక్స్ట్ వెళ్ళిన ప్లేస్ వచ్చేసి జనరల్ తిమ్మయ్య మెమోరియల్ మ్యూజియం. ఇది మడికేరి బస్ స్టాప్ దగ్గరలోనే ఉంటుంది. టైమింగ్స్ వచ్చి 10 to 6. జనరల్ కేఎస్ తిమ్మయ్య 1957 నుంచి 1961 వరకు ఆర్మీ స్టాఫ్ చీఫ్ గా పనిచేశారు. ఆయన గుర్తుగా ఆయన ఉన్న ఇల్లుని ఇప్పుడు మ్యూజియం గా మార్చారు. మ్యూజియంలో ఆయుధాలు మరియు సోల్జర్స్ యూజ్ చేసిన యూనిఫామ్స్ తో సహా ఎన్నో జ్ఞాపకాలు ప్రెజెంట్ చేశారు. మరియు 1971 యుద్ధంలో ఉపయోగించిన MiG-21 అనే ఫైటర్ జెట్ తో పాటు ఎంట్రీలోనే ఒక యుద్ధ ట్యాంక్ కూడా ఉంది. వేరాస్ కమింగ్ టు సన్నీ సైడ్, జనరల్ తిమ్మయ్య పూర్వీకులు ఉంటుండే ఇల్లు. 1948 వార్, సెకండ్ వరల్డ్ వార్, కొరియన్ వార్, యూరోప్ వార్ में सब वार में शामिल थे. ఈ ఇంట్లో వచ్చేసి 24 rooms ఉన్నాయి. నాకైతే చాలా స్పేషియస్గా అండ్ చాలా ప్లెజెంట్గా అనిపించింది. అసలు ఆ మెమరీస్ చూస్తుంటే వాళ్ళు ఎంత కష్టపడ్డారో అనిపిస్తుంది. అండ్ బయట నుంచి చూస్తే మ్యూజియం ఇంత అద్భుతంగా ఉంది. ఒక పురాణ కట్టడాన్ని చాలా బాగా రిస్టోర్ చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక మ్యూజియం విజిట్ చేశాక మేము వెళ్ళిన నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి శ్రీ ఓంకారేశ్వర టెంపుల్. ఈ టెంపుల్ కూడా మడికేరి సిటీ సెంటర్లోనే ఉంటుంది. టెంపుల్ ఎదురుగానే చాలా పెద్ద కోనేరు ఉంటుంది. ఇందులో ఎన్నో రకాల ఫిషెస్, టాటాయిస్ టూరిస్ట్ ని అట్రాక్ట్ చేస్తున్నాయి. టెంపుల్ లోపల ఫోటోగ్రఫీ ఎలా లేదు, సో నేను పెద్దగా క్యాప్చర్ చేయలేకపోయాను. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి పేరుకి హిందూ టెంపుల్ అయినా ఆర్కిటెక్చర్ చూస్తే హిందూ ఇంకా ముస్లిం స్టైల్లో ఉంటుంది. ఇక ఈ టెంపుల్ లో దర్శనం చేసుకొని మేమైతే ఫాస్ట్ గా సన్సెట్ చూడడం కోసం రాజాసీట్ పార్క్ అయితే వచ్చేసాము. దీని ఎంట్రీ వచ్చి 5 rupees per person. అండ్ ఇక్కడ టాయ్ ట్రైన్ అవైలబిలిటీ అండ్ లోకల్గా ఎన్నో అడ్వెంచర్స్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ దీని స్పెషాలిటీ ఏంటంటే సన్సెట్. హ్యాపీగా కూర్చొని సన్సెట్ ఎంజాయ్ చేయవచ్చు. మీరే చూడండి సన్సెట్ చూడడానికి ఎంతమంది వచ్చారో. కెమెరాలో ఎలా క్యాప్చర్ అవుతుందో తెలియదు కానీ వ్యూస్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. నేనైతే అసలు ఆ వ్యూస్ చూస్తూ అలానే ఉండిపోయాను. అండ్ కమింగ్ టు బెస్ట్ టైమ్ టు విజిట్ రాజాసీట్ పార్క్ వచ్చేసి అక్టోబర్ నుంచి మార్చ్. ఎందుకంటే ఈ టైంలో ఎన్నో రకాల ఫ్లవర్స్ వస్తాయి అండ్ ఆల్సో గ్రీనరీ కూడా చాలా బాగుంటుంది. ఫైనల్గా ఒక మంచి స్పాట్ వెతుక్కొని అక్కడే సెటిల్ అయిపోయాము. ఆల్మోస్ట్ సన్సెట్ వరకు నేనైతే అక్కడే ఉండిపోయా. ఇంకా అక్కడ సన్సెట్ చూసుకొని నెక్స్ట్ మేము లోకల్ షాపింగ్ చేయడానికి వచ్చాం. కూర్గ్లో మీకు హోమ్
మేడ్ చాక్లెట్స్ అలానే లోకల్ కాఫీ పౌడర్ దొరుకుతుంది. అండ్ ఆల్సో దిస్ ప్లేస్ ఇస్ ఫేమస్ ఫర్ మసాలా. అసలు ఎన్ని రకాల మసాలాస్ ఉంటాయో నేనైతే ఇక్కడికి వచ్చాకే చూసాను. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైన్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఓవరాల్ గా చెప్పాలి అంటే ప్రైజెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. నేనైతే పెద్ద సజెస్టబుల్ అని చెప్పను. ఇక షాపింగ్ క్లోజ్ చేసుకొని మా డే 2 అయితే ఇలా ఎండ్ చేసాము. వెల్కమ్ టు డే 3. ఇవాళ మనం మండల్పట్టి వెళ్తున్నాము. ఇది వచ్చేసి కూర్గ్లోనే హైయెస్ట్ పాయింట్ అండ్ మస్ట్ విజిట్ ప్లేస్. అండ్ ఇక్కడ మన నార్మల్ వెహికల్స్ అలో చేయరు. సో అక్కడికి వెళ్ళాలి అంటే లోకల్ జీప్స్ అవైలబుల్ ఉంటాయి. షేరింగ్ బేసిస్ పైన వెళ్ళొచ్చు. ఆర్ మీరు ఒకవేళ 6 మెంబర్స్ ఉన్నారనుకోండి పర్సనల్ జీప్ మాట్లాడుకొని కూడా వెళ్ళొచ్చు. మేము జీప్ మాట్లాడుకున్నాము. పర్ పర్సన్ 800 తీసుకున్నారు. అండ్ సన్ రైజ్ రాకముందే మేము మండల్పట్టి రీచ్ అయిపోయాం. అసలు వ్యూస్ అయితే ఎంత బాగున్నాయో అండ్ గాలి అయితే అంత డేంజర్ గా ఉంది. అండ్ మేము వెళ్ళిన టైంలో అక్కడ క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. జీప్స్ వాళ్ళు మనకు 1 అవర్ టైం ఇస్తారు. సో ఈ 1 అవర్ టైం గ్యాప్ లో మనం వెళ్ళి వ్యూస్ చూసుకొని మళ్ళీ జిప్స్ ఉన్న లొకేషన్ కి వచ్చేయాలి. నేనైతే ఎన్నో పిక్చర్స్ ఇంకా వీడియోస్ క్యాప్చర్ చేసుకొని ఇంకా మా జీప్స్ ఉన్న లొకేషన్ దగ్గరికి అయితే వచ్చాం. అండ్ ఈ ప్లేస్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది అండ్ మస్ట్ విజిట్ ప్లేస్ అని అయితే చెప్తాను. ఇక్కడ సన్సెట్ కూడా బాగుంటుందని చెప్పారు. బట్ నేనైతే సన్ రైజ్కి తప్పకుండా వెళ్ళమని సజెస్ట్ చేస్తాను. ఇక మండల్పట్టి నుంచి మేము మా రూమ్కి వచ్చి ఫ్రెష్ అయిపోయి రూమ్ చెక్అవుట్ అయితే చేసేసాము. మేము కూర్గ్ నుంచి రిటర్న్ అయ్యే బస్కి ఇంకా మాకు 4 అవర్స్ టైం ఉంది. ఇంకా ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే ఆ హోమ్ స్టే నియర్ బై ఉన్న మ్యూజియం ఇంకా ఫోర్ట్ కవర్ చేయమని ఆ ఓనర్ సజెస్ట్ చేశారు. ఇది వచ్చేసి మడికేరి గవర్నమెంట్ మ్యూజియం. ఇది ఫోర్ట్ ప్రిమిసెస్ లోనే ఉంది. ఈ మ్యూజియం లో బ్రిటిష్ టైంలో యూజ్ చేసిన ఎన్నో ఆబ్జెక్ట్స్ ని ప్రెజెంట్ చేశారు. అలాగే జనరల్ ఫీల్డ్ మార్షల్ కనియప్ప ఇండిపెండెంట్ వార్ హీరో తన డీటెయిల్స్ కూడా ఇక్కడ ప్రిజర్వ్ చేశారు. కమింగ్ టు మడికేరి ఫోర్ట్, దీన్ని 17th శతాబ్దం 2వ భాగంలో ముద్దురాజు నిర్మించారు. అండ్ ప్రెసెంట్ ఇక్కడ అంతా రెనోవేషన్స్ వర్క్ జరుగుతున్నాయి. అనదర్ స్పెషల్ అట్రాక్షన్ ఈ మడికేరి ఫోర్ట్ లో ఏంటంటే ఈ 2 ఎలిఫెంట్స్ అసలు చూడడానికి రియల్ ఎలిఫెంట్స్ లానే ఉన్నాయి. ఇక లోకల్ సైట్ సీయింగ్ క్లోజ్ చేసుకొని కూర్గ్ లో లంచ్ చేయడానికి మేము ఫిష్ కర్రీ రైస్ అనే ప్లేస్ కి అయితే వచ్చేసాం. ఇంటీరియర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. అండ్ స్పెషల్ మెన్షన్ టు వాష్రూమ్స్ కూడా సూపర్ గా డిజైన్ చేశారు. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా 2 టైప్స్ ఆఫ్ ఫిష్ ఫ్రై అలానే ప్లేన్ రైస్ చెప్పాము. టేస్ట్ అయితే చాలా బాగుంది కానీ నాకైతే ఓవర్ ప్రైస్డ్ అనిపించింది. ఇక లోకల్ బస్ తీసుకొని మేమైతే బెంగళూరు రీచ్ అయిపోయాం. బెంగళూరులో ఒక 2 days స్పెండ్ చేశాను. ఏం చేశాను ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. విష్ యూనివర్స్.